ప్రైజ్ హల్లెలూయా. దేనికి స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ యొక్క డిసెంబర్ మాసములోని మొదటి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఐదవ అధ్యాయం. ఆయన దోణిలలో సుమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాస పెడితేమి కానీ మాకేమీ దొరకలేదు, కానీ అయినను నీ మాట చొప్పున వలలు వేయదమని చాని చెప్పాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం అని తెలియపరుస్తున్నాడు. దేవా, అయా ఎందుకు పనికి మాల నన్ను ప్రభా, దీనుడున్న ప్రభా, దరిద్రుడున్న ప్రభా, మీ యొక్క పరిశుద్ధమైన స్థలములో నిలబెట్టుకున్నందుకు కోట్లాది వందలు మా నాయన. అయా నేను మరిగైపోతున్నాను మా నాయన. మీరు మాత్రమే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభువా మీ బిడ్డలతో ప్రభు నాతో ప్రభు మీరు మాట్లాడమని ప్రార్థిస్తామని దేవా. అయా వెత్తబడి ప్రతి మాటల ప్రభు మా హృదయం దాచుకొని అయా ఆ వాక్యానుసారంగా నడుచుకుని కృప చూపించి పెడుకుంటామని ఆయన. అయా మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి ప్రభువా. అయ్యా మీరు మాట్లాడితే అద్భుతములు జరుగుతాయి కాబట్టి ప్రభువా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ నా వైపు చూడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒకానొక ప్రాంతంలో దేవుని యొక్క మాటలను బోధిస్తూ జనసమూహములందరికీ కూడా దేవుని మాటలను ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు, అయితే ఒకానొక దినమున ఆ ఒక ప్రాంతంలో దేవుని స్వార్థను ముగించుకొని యేసు ప్రభు వారు బయలుదేరి ఉన్నారు. అయితే ఒక సరస్సున చేపలు పెట్టే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే సీమోను తన సహోదరుడు. వారు అనేక దినాల నుండి వారు చేపలు పట్టే వ్యక్తులు. వారిని జాలరులుగా తెలియపరుస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు సీమోనుడైనటువంటి ఆ జాలరి దోణి ఎక్కి దేవుని యొక్క ప్రజలందరికీ కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటించి ముగించిన తర్వాత యేసు ప్రభు వారు సీమోనుతో ఇలా అంటారు, అయ్యా సీమోను, నీ దోణిను లోతునకు పోయి నీవు వల వేయుడని దేవుని యొక్క మాట తెలియపరిచి ఉన్నారు. అప్పుడు సీమోను అంటాడు, అయ్యా రాత్రంతా కూడా మేము చేపలు పట్టాము, ఒక చేప అయినా కూడా మాకు పడలేదు, ప్రయాసపడ్డాము, రాత్రంతా కూడా ఎదుటాము కానీ ఒక చేపను కూడా పడలేదని యేసు ప్రభు వారు తెలియపరిచారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు, సీమోను నేను చెప్పినది విను, నీ దోణిని తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నారు, లోతునకు వెళ్ళి నీ ఒక వల వేయమని తెలియపరిచినప్పుడు సీమోను దేవుని మాట విన్నారు. నేను కింద చూడండి, వరాలకు చేసి సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేయుతునని ఆయన చెప్పాను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పగిలిపోచుండగా వారు వేరొక్క దోణులనున్న తమ
పాలిన వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలను చేసిరి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారి మాట విన్నారు సీమోను. వారు అన్నారు, అయ్యా, చాలామంది మా యొక్క తరతరాములుగా మేము చేపలు పట్టే వ్యక్తులుగా ఉన్నాము, జాలరులుగా ఉన్నాము. మా వృత్తే ఏంటి? జాలరులం, చేపలు పట్టే వ్యక్తులం మేము. మాకు ఎంత జ్ఞానం ఉంటుంది, మాకు ఏ ప్రాంతంలో చేపలు ఉంటాయి, ఏ ప్రాంతంలో చేపలు వస్తాయి, ఏ ప్రాంతానికి వెళితే ఆ చేపలు పట్టగలము అని మాకు ఒక జ్ఞానం ఉంది. అయితే మా జ్ఞానం ఉపయోగించి, మా తెలివిని ఉపయోగించి రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము, కానీ ఒక చేపని పడలేదు. కానీ అయితే మీ మాట చొప్పున మా యొక్క పడవను, మా యొక్క ఓడను ఆ లోతుకు తీసుకుని వెళ్ళి మా వలను వేస్తామని దేవుని యొక్క మాటను పట్టుకొని తన వలను వేయగా విస్తారమైన చేపలు పట్టిరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అని చెప్పారు, అయ్యా, నీ యొక్క వలను వేయమని దేవుడు చాలా చాలా చెలిపరిచి ఉన్నారు. కానీ దేవుని మాటను గ్రహించుకొని తన వలను వేయగా విస్తారమైన చేపలు పట్టారు. ఈ దినాలలో దేవుని మాట విన్నవారు ఎంతమంది ఉన్నారు? ఈనాటి కాలంలో మన భక్తి జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకుంటూ ఉన్నాం? చాలామంది అంటారు, భక్తి మాలో ఉందన్నా, భయం మాలో ఉందన్నా. ఒక అన్నను అడిగాను, అన్న, దేవుని దగ్గర భయంతోనూ భక్తితోనూ ఉండాలన్నా, చాలా శ్రద్ధ కలిగి ఉండాలన్నా అని ఒక అన్నతో తెలియపరిచాను. ఆ అన్న అంటారు, అన్నా, నాలో దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉన్నదన్నా. ఓకే, మంచిదన్నా. దేవుని భక్తి ఉందా? ఉందన్నా. దేవుని భయం ఉందా? ఉందన్నా. ఎలా చెప్పగలరన్నా అని అన్నప్పుడు ఆ అన్న అంటారు, అన్నా, పక్కింటి అన్న క్రిస్మస్కి 10 అడుగుల స్టార్ కడితే మా ఇంటి మీద 20 అడుగు స్టార్ కట్టానన్నా. భక్తి లేదు నాలో. హల్లెలూయా. అన్నా, దానికి మళ్ళీ జిగ్జిగ్లు మళ్ళీ లైట్లు కూడా పెట్టానన్నా. భక్తి లేదన్నా. అన్నా, క్రిస్మస్ రాగానే మంచి మంచి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి పాటలు పాడానన్నా. ఆ రోజు అదే భక్తి. అన్నా, ఈస్టర్ రాగానే 2 రోజులు ఉపవాసం ఉండి అన్నా దేవుని కోసం ఏడ్చానన్నా. అదే భక్తి. ఎల్లవేళ దేవుని కనపరిచాడు దేవుని భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల నామకార్థం భక్తి కాదు. ఈ దినాలలో ఈ యొక్క ప్రజలు కూడా అంటే భక్తిని అనుభవిస్తూ ఉన్నారు, భక్తులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటిదే భక్తి. భక్తి అంటే ఎలా ఉండాలంటే అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. మన భక్తి ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? దేవుని మాటను పట్టుకొని ముందుకు వెళ్ళే వారిగా ఉన్నామా? లోతైన అనుభవం మనలో ఉందా? లోతైన అనుభవంలో వెళ్ళాలి మనం. సీమోనుడైనటువంటి పేతురు లోతైనటువంటి జీవితంలోకి వెళ్ళారు. తన వలన వేయగా విస్తారమైన చేపలు పట్టారు. ఎందుకంటే ఆయన చేయవలసిన పని ఆయన చేశారు కాబట్టి దేవుడు చెప్పారు, అయ్యా సీమోను, నేను చెప్పినది నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే ప్రతిఫలం అనుభవిస్తావు. కాబట్టి సీమోను దేవుడు చెప్పిన పనిని చేస్తాడు కాబట్టి విస్తారమైన చేపలు పెట్టారు. అయితే ఇదే మన దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, నేను చేయవలసిన పని చెయ్యి, నేను చేయవలసిన నేను చేస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నా. మనం ఏం చేయాలి? ఒకటే, దేవునిలో సొంత మనం అంగీకరించాలి. సొంత రక్షకునిగా మనం అంగీకరించి నీటి ద్వారా బాప్తిసం తీసుకొని తన శరీరములోను తన రక్తములోను పాలు పంచుకునే వారిగా ఉండాలి. అది భక్తి అంటే. ఏ నమ్మకాలని భక్తి కాదు. క్రిస్మస్ రాగానే మంచి మంచి వస్త్రము ధరించుకొని, క్రిస్మస్ రాగానే ఇంటికి సున్నాలు కొట్టుకొని, ఇంటికి మంచి మంచి బట్టలు ధరించుకొని, పంటి నిండా మంచి మంచి రుచికరమైన ఆహారం తినడం, అది కాదు భక్తి. భక్తి అంటే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించుటే భక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుని భక్తి అంటే ఎలా ఉండాలంటే
దేవుని మాట వినేవారిగా ఉన్నట్లయితే అది భక్తి. కాబట్టి ఇక మొదలుకొని ఇన్నాళ్ళు మనము దేవునికి లోబడక, దేవుని మాట వినక ఉండొచ్చు. కాబట్టి ఇక మొదలుకొని దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క భక్తులు మనము ఉండేవారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే సీమోను విన్నాడు, విస్తారమైన చేపలు పట్టారు. మన పితరులు కూడా దేవుని మాటకు విన్నారు కాబట్టి అనేక ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే, మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు ఇవ్వవలసిన దేవుడు ఇస్తాడు. దేవుడు సీమోనుకి విస్తారమైన చేపలు ఇచ్చి ఉన్నారు, ఎందుకంటే మాట విన్నాడు కాబట్టి. అప్పుడప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు అంటారు నాకు, చిన్నప్పుడు మా ఊర్లో, అయ్యా మా ఇంటికాడ పెద్ద తొట్టి ఉంటుంది, ఇప్పటికి ఆ తొట్టి ఉంది మా ఇంటి దగ్గర. అయితే ఆ తొట్టి నిండగా నీళ్ళు పడితే నీ ₹1 ఇస్తానండి, అది మా అమ్మ అప్పుడు. ఇప్పటికి ఆ తొట్టి ఉన్నది, పెద్ద తొట్టి. తెలుసుగా తొట్టి అంటే, తెలుసు కదా ఏంటిది, నీళ్ళు పోసుకునే పెద్ద తొట్టి. అయితే అప్పుడు దానికి ఒక 15 బిందెలు పట్టేవి. అప్పుడు చిన్న వయసు కదా, పెద్ద పెద్ద బిందెలు పోయాం కదా. అప్పుడు అంటే చిన్న బిందెలు కాబట్టి దానికి ఇంచుమించు 20 బిందెలు పట్టేవి. అప్పుడు అటు తిప్పంగానే కొలాయి వచ్చేది కాదు, ఏమొచ్చేది. ఇప్పుడు ఎలా వస్తాయి అంటే, బోరింగ్లు ఉన్నాయి కదండి, మన దగ్గరే ఉంది ఇక్కడ. అప్పుడు ఆ బోరింగ్ను కొట్టి నీళ్ళు ఎత్తుకుని రావాలి చాలా దూరం నుంచి. అప్పుడు ఆ 20 బిందెలు పోస్తేనే మా అమ్మ అప్పుడు ₹1 ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చాలా కష్టపడి ఆ బోరింగ్ను కొట్టుకొని ఆ బిందె భుజమని పట్టుకొని ఆ తొట్టి నిండా పోసేవాడిని నీళ్ళు నేను. అప్పుడు పోస్తే దగ్గర దగ్గర ఒక గంట పట్టేది. గంట బట్టి చెమట ఊర్చి మొత్తం నీళ్ళు మొత్తం పోసేవాడిని. ఆ తొట్టి నిండగా పోస్తే అప్పుడు మా అమ్మ ₹1 ఇస్తుంది. అప్పుడు మా అమ్మ మాట విన్నా కాబట్టి ₹1 పొందుకున్నాను. పోమా, నాకు వద్దు, ₹1 వద్దు, ఏమొద్దు, నీ మాట విన్నాను, ఆ తొట్టికి నేను పోయలేనులే అంటే ₹1 నాకు పొందుకునేవన్నా, ₹1 తీసుకునేవన్నా. ఆ రోజు మా అమ్మ మాట విన్నాను, ₹1 నేను పొందుకున్నాను. అట్లనే సీమోనుడైన పేతురు దేవుని మాట విన్నాడు కాబట్టి విస్తారమైన చేపలు పొందుకొని ఉన్నారు. లోతైన ఆ సరస్సులోనికి వెళ్ళారు. ఈ దినాలలో కష్టాలు వస్తే, నష్టాలు వస్తే ఇదిగో దేవుని వద్దకు వస్తారు కొంతమంది. అయితే కష్టం రాగానే దేవుని వద్ద విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. అన్నా, నేను దేవుని వద్ద నేను పొందుకోగలనన్నా, అన్నా దేవుని దగ్గర నేను నడవగలనని చాలా మంది దేవుని పరిచర్యకు ముందుకు వస్తారు. కానీ అదిగో చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం రాగానే దేవుని విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. అదే భక్తి. భక్తి అంటే కష్టం వచ్చిన, నష్టం వచ్చిన ఎనుదిరగక ముందుకు పోయేవారే అది భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వస్తే వెనుదిరగకూడదు, నష్టం రావచ్చు, వెనుదిరగకూడదు, అన్నీ కోల్పోవచ్చు, వెనుదిరగకూడదు. యోబు జీవితంలో అన్ని కోల్పోయారు, కుమార్తెలు కోల్పోయారు, ఆస్తి అంతా కూడా వ్యర్థమైపోయి ఉన్నది. కానీ తన భక్తి జీవితాన్ని కోల్పోలేదండి. కాబట్టి మన జీవితంలో కూడా భక్తిని మెరుగుపరుచుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. దేవుని మాటకు విలువిచ్చే వారిగా ఉందుముగాక. కాబట్టి దేవుని మాట విందే వారిగా ఉందామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు మనకి ఇవ్వవలసిన ఆయన మనకిస్తాడు. అందరం అందాం, అయ్యా ఇక మొదలుకొని మేము చేయవలసిన పని మేము చేస్తే దేవుడు మాకు అన్ని ఇస్తాడని మనము ఒక నిరీక్షణ కలిగి ఉందాం. తప్పక ఇస్తాడు. చూడండి, ఏం చేస్తే దేవుడు మనకి ఇస్తారు, ఏం పొందుకుంటామో చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. ఆదికాండము 26వ అధ్యాయము మొదటివి. ఆదికాండము 26వ అధ్యాయము
అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చును. అప్పుడు ఈసాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాం కుమారుడైనటువంటి ఈసాకు కాలంలో ఒక కరువు రాగా ఆ కరువుతో పాటుగా మరి యొక్క కరువు వచ్చినది. ఆ దేశములో వర్షములు లేక పంటలు పండక అనేక మంది వలస వెళుతూ ఉన్నారు. జనసమూహం అంతా కూడా ఆ ప్రాంతం వదిలి మరొక దేశమునకు, మరొక ప్రాంతానికి, మరొక గ్రామానికి వెళుతూ ఉన్నారు. అయితే ఈసాకు ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళినప్పుడు యెహోవా ఈసాకు ప్రత్యక్షమై, ఈసాకు, అయ్యా నిన్ను ఆశీర్వదించును. అయితే అబ్రాహాం కుమారుడైన ఈసాకు, ఇదిగో నేను సెలవిచ్చిన మాట ఏమనగా, నీవు నీ దేశమును వదిలిపి వెళ్ళక నేను చెప్పు మాటను పట్టుకొని నేను చెప్పున్నది చేయమని తెలియపరిచి ఉన్నారు. ఏంటో ఆ మాట అంటే 12వ వచనములు చూసినట్లయితే, ఈసాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనికి ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతములో ఈసాకు పంటను వేసి ఒక రైతుగా ఉండి ఆ ప్రాంతములో అనేక పంటలు వేసి బ్రతికేవారు ఈసాకు. అయితే ఈసాకు తనతో పాటుకు ఉన్న ప్రజలందరూ కూడా వలస వెళుతూ ఉన్నారు. అయ్యో, ఈ ప్రాంతంలో బ్రతకలేము, ఈ ప్రాంతంలో పంటలు పండడం లేదు, ఈ ప్రాంతంలో ఉంటే గొప్పవాళ్ళం కాము అని అనేక మంది వెళుతూ ఉన్నారు, వలస వెళుతూ ఉన్నారు. కానీ ఈసాకు కూడా అనుకొని, అయ్యా నేను కూడా ఈ ప్రాంతం బ్రతకలేను, కాబట్టి ఈ ప్రాంతాన్ని, నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని అబీమెలెకు రాజు వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా ఈసాకు, నువ్వు విత్తనం వెయ్యి, నేను కార్యం చేస్తాను. నువ్వు విత్తనం వెయ్యి, నీ ప్రతిఫలం నీకు ఇస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అప్పుడు ఈసాకు నిరీక్షణ కలిగి, ఈసాకు దేవుని మాటను విని, ఈసాకు దేవుడు చెప్పిన పనిని చేశారు కాబట్టి ఏం పొందుకున్నారు? నష్టాన్ని పొందుకున్నారా? కరువును అనుభవించారా? ఏం అనుభవించారంటే దేవుని దీవెనను అనుభవించి ఉన్నారు, 100 ప్రతిఫలం అనుభవించి ఉన్నారు. కరువు కాలం అంతం వరకు కూడా ఆయనను దేవుడు దీవించి ఉన్నారు. అయితే ఏం చేశారు? ఆయన దేవుడు చెప్పిన పని చేశారు. ఏం వేశాడు? ఆయన విత్తనం వేశాడు కాబట్టి 100 ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. మనము కూడా మన జీవితంలో చాలా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాం. ఒక పని చేయాలన్నా వెనుదిరుగుతూ ఉంటాం. ఈ పని చేయాలా, ఈ పని చేయకూడదా ఆలోచిస్తూ ఉంటాం. ఆ దినమున కూడా ఈసాకు ఆలోచించి ఉండొచ్చు, కానీ దేవుని మాటను పట్టుకొని దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి విస్తారమైన ప్రతిఫలం అనుభవించి ఉన్నారు, విస్తారమైన పంటను పొందుకొని ఉన్నారు. అయితే కరువు అయిపోయి అంతం వరకు కూడా దేవుడు అతనిని దీవించి ఉన్నారు. మన జీవితంలో కూడా కరువులు రావచ్చు, కష్టములు రావచ్చు, అనేక మంది వద్ద అవమానాలు పొందుకోవచ్చు, కానీ దేవుడు ఒక దినమున వారిని లేవనెత్తుతాడు. ఆమేన్. ఈ దినాల్లో మన ముందు ఒక కుటుంబ సభ్యుల మధ్య అనేక మంది వద్ద అవమానాలు పడుతూ, అనేక కష్టాన్ని అనుభవిస్తూ, అనేక నష్టాలు అనుభవిస్తూ, అనేక శ్రమను అనుభవిస్తూ, అనేక దుఃఖాన్ని అనుభవిస్తూ, అనేక వేదన మన హృదయంలో దాచుకుని ఉండొచ్చు, కానీ దేవుని మాటను పట్టుకొని దేవుడు చెప్పిన పని చేస్తే ఏ ఆటంకాలు రావు, ఏ వేదన పొందుకోలేం, సంతోషపు దినముగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అయితే ఈ దినాలలో ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన పని మనం చెయ్యాలి. సిమోను చేశాడు కాబట్టి విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. ఇస్సాకు చేశాడు కాబట్టి ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. మనము కూడా మనం చేయవలసిన పని మనం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను పట్టుకొని ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. అప్పుడే
ప్రతిఫలం మనం అనుభవిస్తాం. చాలామంది దేవుని చిత్తం లేక, దేవుని చిత్త ప్రకారం చేయక అనేక మంది నష్టాలు పాలై ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన పని మనం చేస్తే ఏ ఆటంకాలు రావు, ఏ నష్టాలు రావండి. కాబట్టి ఒక పని చేయాలంటే దేవుణ్ణి అడిగి చేయాలి. అప్పుడు తప్పక వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ వేళలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరిచి ఆశీర్వదించునుగాక. ఎప్పుడు దేవుడు చేయవలసిన పని చేస్తేనే. చేస్తారా? మనం అందరం కూడా ఆయన చేయవలసిన పని మనం చేస్తే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. అయ్యా, ఇక మొదలుకొని దేవుడు చెప్పిన ప్రతి పనిని మేము చేస్తాము, మేము మేలు పొందుకోవాలి అనుకుంటున్నాం అన్నవారు దేవుని వద్ద ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని వద్ద దినమున ఒక తీర్మానం చేసుకొని ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ దేవుణ్ణి అడిగి చేద్దాం. తప్పక దేవుడు వారిని దీవిస్తాడు. మన పితరులు దేవుడు చేయవలసిన పని చేశారు కాబట్టి, మన పితరులు దేవుడు చెప్పిన మాటను విన్నారు కాబట్టి ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. మనము కూడా అలాంటి వారమే, సామాన్యమైన జనులమే, మనము కూడా సామాన్యమైన మనుషులమే. వారు కూడా వారు చేశారు కాబట్టి దీవించబడ్డారు. మనము కూడా చేద్దాం, తప్పక దీవించబడతాం. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఎప్పుడు చూసిన కష్టాలయ్యా, ఎప్పుడు చూసిన నష్టాలయ్యా, ఆ కష్టం వచ్చింది, ఆ నష్టం వచ్చినది, ఎప్పుడు కుటుంబంలో సమాధానం లేదయ్యా, ఎప్పుడు కుటుంబంలో ఎప్పుడు దుఃఖాలయ్యా, ఎప్పుడు అనారోగ్యాలయ్యా. ఈరోజు పెద్దోడి బాగుంటే చిన్నడే బాగుండదు, చిన్నడే బాగుంటే పెద్దోడే బాగుండదు. ఈరోజు నాకు బాగుంటే అన్నకు బాగుండదు, అన్నకు బాగుంటే నాకు బాగుండదు అయ్యా. ఎప్పుడు అనారోగ్య సమస్యలున్నాయా అని బాధపడి ఉండొచ్చు. కానీ మనం చేయవలసిన పని మనం చేస్తే ఏ అనారోగ్య కట్టలు కూడా మన ముందుకు రావు, ఏ సాతాను కట్టలు మన ముందుకు రావు, ఏ పీడ శక్తులు మన ముందుకు రావు. మనల్ని చూసి కూడా అవి భయపడి గడగడ వణుకుతాయి. ఎప్పుడు? యేసు మాట విన్నప్పుడు, యేసు త్రోవలో నడిచినప్పుడు, యేసును మన హృదయం దాచుకున్నప్పుడు, ఎప్పుడు సంతోషమయముగా దేవుడు మారుస్తాడు. కాబట్టి తప్పక దేవుడి మాటను విందుముగాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదని కనుక త్వరగా ముగిస్తాను. మనం ఏం చేయవలసింది చేస్తే దేవుడు మనకిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులు నన్ను మరొక జ్ఞానం చేసుకొని నీ సేవకుల నన్ను మగపిల్లను దయచేయడలా వాళ్ళకి తల మీదకి క్షౌరము కత్తినన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మృక్కుబడి చేసి కొనేను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు తల్లి అయినటువంటి హన్నా గారు, ఆమె అనేక దినాల నుంచి దేవుని యొక్క గర్భఫలము లేక దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉన్నది. అయితే దేవుడు ఆమె కన్నీరును చూసి, దేవుడు ఆమె యొక్క వేదన చూసి, దేవుడు ఆమె కష్టాన్ని చూసి, దేవుడు ఆమెకి ఒక మగబిడ్డ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఎప్పుడు? దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చినప్పుడు,
దేవుని యొక్క సన్నిధిలో ఆమె అడిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రాధేయపడ్డప్పుడు, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో ఆమె మొరకాలించి దేవుని వద్ద అనేక దినాల నుంచి దేవుని వద్ద అడుగుతుంది కాబట్టి, ఆమె ప్రార్థన ఆలకించి ఉన్నారు కాబట్టి దేవుడు ఆమెకు మగబిడ్డని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇంటికి వద్ద ఆమె ఏడ్చినదా? మేడ మీద ఏడ్చిందా? ఎక్కడ ఏడ్చింది ఆమె? ఎక్కడ ఏడ్చింది? ఎక్కడ కన్నీరు కార్చినది? దేవుని సన్నిధిలో కార్చినది కాబట్టి, ఆమె చేయవలసిన పని ఆమె చేసినది కాబట్టి దేవుడు ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆమె ఇంటి వద్ద ప్రార్థన చేయలేదు. ఎక్కడ ఏడ్చినది? ఎక్కడ చేసినది ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసినది కాబట్టి, ఆమె చేయవలసిన పని ఆమె చేసినది కాబట్టి దేవుడు ఆమెకు మగబిడ్డని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆమె కన్నీరును తుడిచి ఆమెకు తన హృదయములో ఆనంద బాష్పపు దేవుడు యొక్క నింపి ఉన్నారు. ఆమె ఏం చేసినది? దేవుని సన్నిధిలో మత్తురాల వలె ప్రాధేయపడుతూ, మత్తురాల వలె కన్నీరు కారుస్తూ ఆమె చేయవలసిన పని ఆమె చేసినది కాబట్టి ఆమె పొందుకొని ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుని మందిరానికి వస్తూ, దేవుని మందిరములో ఆనంద పాఠములతో పాడుతూ, దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ, దేవుని సన్నిధిలో ఆయన యొక్క మాటలు మనము హృదయం దాచుకొని ఆ మాటానుసారంగా జీవించినట్లయితే మనం పొందవలసిన మనం పొందుకుంటాం. తప్పక దేవుడు ఇస్తాడు. సీమోను చేశాడు కాబట్టి, దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి విస్తారమైన చేపలు పట్టారు. ఇస్సాకు విత్తనం వేశాడు కాబట్టి ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. హన్నా దేవుని సన్నిధిలో ఆమె చేయవలసిన పని ఏంటి? అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినది. ఆమె చేయవలసిన పని ఆమె చేసినది కాబట్టి ప్రతిఫలం పొందుకొని ఉన్నది. మనం చేయవలసిన పని మనం చేస్తే తప్పక దేవుడు ఇస్తాడు. ఏం చేయాలంటే దేవుని మందిరములో ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వాక్యం చదివేవారిగా ఉండాలి, పాటలు పాడేవారిగా ఉండాలి, దేవుని మందిరములో పరిచయం చేసేవారిగా ఉండాలి, సొంత రక్షకునిగా అంగీకరించేవారిగా ఉండాలి. అప్పుడే మనం పొందుకోవాల్సింది మనము పొందుకుంటాము. ఆయన ఇవ్వవలసింది ఆయన ఇస్తాడు. అదేనమున కానాను వివాహములో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు వచ్చి, అయ్యా, ఈ యొక్క వివాహములో ద్రాక్ష రసం అయిపోయినది, కొరతగా ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చెయ్యయ్యా అని అన్నప్పుడు యేసుప్రభువు వారు అంటారమ్మా, నాతో నీకేమి పని, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తానని యేసుప్రభువు వారు తల్లి అయిన మరియమ్మ గారు తెలియపరిచి ఉన్నారు. అప్పుడు మరియమ్మ గారు అంటారు, అయ్యా, తన శిష్యులను పిలిచి ఇలా తెలియపరిచారు, అయ్యా, ఆయన చెప్పినది మీరు చేయుడి అని మరియమ్మ గారు తెలియపరిచి ఉన్నారు. అప్పుడు యేసుప్రభువు వారు అంటారు, అయ్యా, బాణనిలంతా కూడా నీరుని నింపండి అని తెలియపరిచారు. అప్పుడు బాణనిలంతగా నీరుని నింపినప్పుడు యేసుప్రభువు వారు దేవుని తండ్రి వద్ద ప్రార్థన చేయగా అవి మధురముగా మార్చబడినవి. వారేం చేశారు? చెప్పిన పని వారు చేశారు కాబట్టి వారి యొక్క అక్కరతను దేవుడు తీర్చారు. కానాను వివాహములో వారి అక్కరలను తీర్చాడు. ఏం చేశారు వారు? దేవుడు చెప్పిన పని వారు చేశారు కాబట్టి వారి అక్కరతలు తీర్చాడు. మనము కూడా మన జీవితంలో చాలా అక్కర్లు ఉండొచ్చు, కానీ మన జీవితంలో అక్కర్లన్నీ కూడా తీర్చబడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటను పట్టుకొని ఆమె చేయవలసిన పని మనం చేద్దాం. అప్పుడు మన అక్కర్లు తీరుస్తాడు. ఏం చెప్పాడు? అయ్యా, బాణలందరినీ నింపండి, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తానని దేవుడు తెలియపరిచి ఉన్నా. అవి మధురంగా మార్చి వారి అక్కరతలను తీర్చాడు దేవుడు. ఎప్పుడైతే మనము దేవుడు చెప్పిన పని మనం చేస్తామో, దేవుని మాటకు మనం లోపడతామో, మన యొక్క అవసరతలను, మన అక్కరతలను దేవుడు తీరుస్తాడు. దినాలలో చాలామంది
బాధపడి ఉండొచ్చు. అయ్యో, అనేక దినాల నుంచి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా వేదన పడుతున్నాను. కానీ దేవుడు చెప్పిన పని చేస్తే ఏ ఆరోగ్యము అనారోగ్యమైనను, ఏ ఆర్థిక సమస్యలైనను మనం వెంట రావు. ఎప్పుడైనా మనము ఇచ్చే వారంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు ఆయన చేయవలసిన పని మనం చేస్తే, ఆయన చెప్పిన పని మనం చేస్తే తప్పక దేవుడు మనలను ఇలా ఇచ్చే వారికి పై చేయిగా దేవుడు మారుస్తాడు. చాలామంది బాధపడి ఉండొచ్చు. ఎంత శ్రమ పడినా కానీ, ఎంత శరీరాన్ని మొక్కలుగా చేసుకుని కష్టపడినా కానీ అది వ్యర్థమైపోతూ ఉన్నది. చిల్లిపడిన చంచులో వేసిన వారే ఉండిపోతున్నది. ఒక 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోతున్నది. ఎంత లాభము లేదు అని చాలామంది బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన పని మనం చేస్తే దేవుడు వారిని బహుబలంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని భక్తిలో మనం ఉండాలి. మొదటిగా ఏం చేయాలి? ఆయన చేయవలసిన పని మనము చేసి తప్పక చేస్తే మనకి ఇవ్వవలసిన ఆయన ఇస్తాడు. మొదటిగా ఏం చేయాలి? లోతైన అనుభవములు వెళ్ళాలి. కష్టమైతే వెనక్కి తిరగకూడదు. శ్రమలు వస్తాయి. ఎందుకంటే దేవునిలో మనము ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలకు మాత్రమే శ్రమలు వస్తాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ 2 చేతులు జోడించి చెబుతూ ఉన్నాను, వెనుదిరగక లోతైన జీవితములో లోతైన అనుభవములు మనము వెళ్ళాలి. సీమోను వెళ్ళాడు, లోతైన సరస్సులోనికి వెళ్ళాడు. విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. కరువు కాలములో నిలబడ్డారు. ఈసాకు ప్రతిఫలం పొందుకొని ఉన్నారు. అన్న ఏడ్చినది దేవుని సన్నిధిలో. మొదటిగా ఏం చేయాలంటే మనం చేయవలసిన పని మనం చేయాలి. రెండోదిగా ఏంటంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరములో దేవుని వద్ద అడిగితే ప్రతిఫలం పొందుకుంటాం. మూడోదిగా చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5 చదువుతాను చూడండి. పొట్టివాడైన జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి వచ్చినప్పుడు ఆయన పొట్టివాడు అయినందున ఆయన యేసు ప్రభువును చూడలేకపోయి ఉన్నారు. అయితే యేసు ప్రభువారే ఆ పొట్టి జక్కవాడైనటువంటి ఆ జక్కయ్యని పిలిచి, అయా జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఎంట ఉండవలసినది దేవుడు తెలిపరిచి ఉన్నారు. యేసు ప్రభువును చూడటానికి వచ్చిన ఆ జక్కయ్యని దేవుడు పిలిచారు. తన హృదయంలో ఏమని అనుకున్నాడు? యేసు ప్రభువును చూడాలనుకున్నారు. కాబట్టి యేసు ప్రభువారు దూరం నుండి యేసు ప్రభువారు జక్కని పిలిచారు. తర్వాత జక్కయ్య తను అన్యాయంగా సంపాదించిన ధనమును పేదలకు పంచిపెడతానని తెలియపరిచినప్పుడు వెంటనే యేసు ప్రభువు అన్నారు, జక్కయ్య, నీ ఇంటికి ఇప్పుడే రక్షణ వచ్చి ఉన్నదని. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయి ఉండొచ్చు, దేవునికి మాట వెనక ఏ పనైనా చేయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవుని వద్ద తప్పులు ఒప్పుకుంటామో అప్పుడు మన కుటుంబంలో రక్షణ ఆనంద ధ్వనులతో నిలబడుతూ ఉంది. ఆమేన్. ఈ క్రిస్మస్ వేళలో ప్రతి కుటుంబంలో దేవుడు రక్షణ కలిగించునుగాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి. ప్రార్థన పూర్వకంగా మనం బల్లలో చేవేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన పూర్వకంగా మనం బల్లలో చేవేద్దాం. దేవుని యొక్క బల్లలో మనం చేవేద్దాం. అందరూ మోకరించండి.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన నా క్రొత్త నిబంధన. మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని శరీరము భయముతోను వణుకుతోను మనం ప్రార్థనాపూర్వకంగా బల్లలో చేవేద్దాం. అందరూ ప్రార్థన చేస్తూ ఎవరు అలక్ష్యంగా చేయకూడదు. ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని మనం అపరాధాలను క్షమించమని దేవుని పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ ఆయన బలలో మనం కొనసాగుతాము.